ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెప్పోత్సవాలకు ముస్తాబోతున్న తిరుచానూరు. అమ్మవారికి 50 లక్షల వ్యయంతో కొత్త తెప్ప తయారీ. తిరుచిపై గోదాదేవి విహారం. తిరుపతిలో భక్తుల నీరాజనం. భక్తుల కొంగు బంగారంగా హైదరాబాద్ తిరునిలయం. జంట నగరవాసులకు తేలికగా తిరుమల సమాచారం. శ్రీనివాసుని ఇష్టసఖి శ్రీ పద్మావతి అమ్మవారికి ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయం వెనుక ఉన్న పద్మ సరోవరాన్ని చక్కగా ముస్తాబు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది అమ్మవారికి 50 లక్షల రూపాయల వ్యయంతో కొత్త తెప్పను సిద్ధం చేస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి తిరుచానూరు క్షేత్రంలో భక్తుల పూజలు అందుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవడం సంప్రదాయం. శ్రీ మహాలక్ష్మి అంశగా కలియుగంలో తిరుచానూరులోని పద్మ సరోవరంలో బంగారు పద్మాలపై శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారని పురాణోక్తి. ఈ క్షేత్రంలో తిరుమల ఆలయం తరహాలోనే ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరపనున్నారు. ఇప్పటి వరకు అమ్మవారి తెప్పోత్సవాలకు తిరుమల శ్రీవారికి వినియోగించే తెప్పను తీసుకువచ్చేవారు. దీంతో అమ్మవారికి సొంతంగా తెప్పను తయారు చేయించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఓ భక్తుడు నూతనంగా అమ్మవారికి తయారు చేయించే తెప్ప కోసం 25 లక్షల నిధులను విరాళంగా అందించగా మిగిలిన 25 లక్షలను టీటీడీ కేటాయించి నూతన తెప్పను సిద్ధం చేయిస్తోంది. పూర్తిగా టేకుతో చతురస్రాకారంలో ఈ తెప్పను తీర్చిదిద్దుతున్నారు. 25 అడుగుల ఎత్తుతో ఈ తెప్ప తయారీ మరో 4 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలకు పద్మ సరోవరం పుష్కరిణిని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. పద్మ సరోవరంలోని పంచమి మండపాన్ని, నీరాట మండపాన్ని రంగవల్లులతో అలంకరిస్తున్నారు. ఎంతో వేడుకగా జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలను భక్తులు తిలకించి పునీతులు కావాలని కోరుకుందాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్లమ్మవారి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల వారికి సాక్షాత్కరించిన గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారిని సేవించి ఆ స్వామివారిని భర్తగా స్వీకరించారు. భక్తజన రంజకమైన పాసురాలను రచించిన గోదాదేవి ఉత్సవాలను ప్రతి శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ ఆండాళ్ తల్లిని సర్వశోభితంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గోదాదేవికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఆండాళ్ తల్లి బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావుకు పదోన్నతి లభించింది. సాంబశివరావుకు ముఖ్య కార్యదర్శి హోదా నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్కు చెందిన సాంబశివరావు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టి 1.5 ఏడాదిన్నర కావస్తోంది. పదోన్నతి ఇచ్చినప్పటికీ ఆయన టీటీడీ ఈవోగానే కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు చూద్దాం. జూన్ 11, 12 శని ఆదివారాలలో టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 13వ తేదీ సోమవారం 91 టికెట్లు. జూన్ 14వ తేదీ మంగళవారం 6786 టికెట్లు. జూన్ 15వ తేదీ బుధవారం 6410. జూన్ 16వ తేదీ గురువారం
3886 టికెట్లు, జూన్ 17వ తేదీ శుక్రవారం 6247, జూన్ 18వ తేదీ శనివారం 988 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కృష్ణా జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తున్న పుణ్యప్రదేశం. సకల చరాచర ప్రాణకోటిని తన చల్లని చూపులతో కరుణిస్తున్న కనకదుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. కృష్ణమ్మ నదీ తీరాన ఆహ్లాదభరితమైన వాతావరణం, ఎటు చూసిన పచ్చటి వృక్షరాజాలు, ఎత్తైన గాలిగోపురం, ఓంకారం, స్వర్ణ శోభితమైన అంతరాలయం వెరసి ముగ్గురమ్మల మూలపుటమ్మ ముగ్ధ మనోహరంగా కటాక్షిస్తున్న ఆలయం ఇది. జ్యేష్ఠమాసాన అమ్మవారి దీవెనల కోసం తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. అమ్మవారికి పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు సమర్పించే సువాసినులతో ఆలయం కలకలలాడింది. కనకదుర్గమ్మను కనులారా దర్శించుకుని భక్తులు హారతులు అందుకున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది. బాలాజీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ విశేషాలు మీకోసం. తిరు అంటే శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంలో పదిలంగా భద్రపరుచుకున్న శ్రీ మహావిష్ణువు ఎక్కడ కొలువు తీరినా అది కలియుగ వైకుంఠమే. భాగ్యనగర వాసుల సౌభాగ్యంగా తిరునిలయం బాలాజీ భవనం విరాజిల్లుతోంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థమై తిరుమల తిరుపతి దేవస్థానముల కళ్యాణ మండపం మొదటి అంతస్తులో సమాచార కేంద్రం పనిచేస్తోంది. తిరుమలకు వెళ్లే యాత్రికులకు వసతి, దర్శనం, సేవల వివరాలను అందించడంతో పాటు బుకింగ్ సౌకర్యం కూడా కలదు. జంటనగర వాసులకు తిరుమల గురించి సకల సమాచారం అందుబాటులో ఉన్నందుకు భక్తులు ఆనందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని చండీ యాగాన్ని నిర్వహించారు. తొలుత ప్రకృతిమాత శ్రీ వనదుర్గమ్మ తల్లిని నిమ్మకాయల హారాలు, పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమాన్ని జరిపారు. ఆపై వేద పండితులు వేదమంత్రాలు పారాయణం చేస్తుండగా అర్చకులు పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి వర్షాలు కురవాలని వనదుర్గమ్మకు మొక్కుకున్నారు. ఇక ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం మనోహరంగా జరిగింది. పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి జరిపిన పట్టాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ఉత్సవంలో భాగంగా ఆలయంలోని బేడా మండపంలో శ్రీరామచంద్రమూర్తి పరివార దేవతమూర్తులను పరివేష్టితులను చేశారు. సింహాసనంగా రాజాదిరాజులుగా ఆసీనులైన వైకుంఠరాముడికి వేద పండితులు శాస్త్రోక్తంగా పట్టాభిషేకం జరిపారు. పుండరీకాక్ష నామస్మరణతో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేస్తూ శ్రీరామచంద్రమూర్తికి స్వర్ణఛత్ర, స్వర్ణ పాదుకలు, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్రకిరీటాలను సమర్పించారు. పట్టాభిషేకాన్ని వీక్షించిన భక్తుల రామనామస్మరణతో బేడా మండపం ప్రతిధ్వనించింది. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు కమనీయంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. మూలమూర్తులకు అభిషేకం, అర్చన, అలంకారం జరిపాక ఉత్సవాలను స్వర్ణశోభితంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేసి ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగున హారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీశైలంలో వెండి పల్లకి సేవ కనుల పండుగగా జరిగింది. గౌరీ శంకరులను గులాబీ మాలలతో చక్కగా అలంకరించి వెండి పల్లకీపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆది దంపతులను మనసారా దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఖమ్మంపేటలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి 150 కిలోల పంచదారతో అభిషేకం చేశారు. ఆపై భక్తులు దంపతి సమేతంగా ఆలయంలో బారులు తీరి అర్చకులు వ్రతకథలు వినిపిస్తుండగా సత్యదేవుని వ్రతాన్ని జరుపుకున్నారు.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జాలహళ్లిలోని శ్రీ శారదా క్షేత్రం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ శృంగేరి శివగంగ మహాసంస్థానం మహాస్వామీజీ శ్రీ పురుషోత్తమ భారతి ప్రత్యక్ష పర్యవేక్షణలో లలితా సహస్రనామ హోమం జరిపారు. తొలుత కలశ ప్రతిష్టాపన చేశారు. తర్వాత శ్రీ శారదాదేవికి ఆలయంలోని శ్రీ ఆదిశంకరాచార్యులకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించాక వేదపారాయణం, మంగళ వాయిద్యాల మధ్యన లలితా సహస్రనామ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శృంగేరి శివగంగ మహాస్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. పరశురాముడు ప్రతిష్ఠిత శివలింగాల్లో ఒకటిగా నల్గొండలోని చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వరాలయం అలరారుతోంది. కొండగట్టుల్లో దివ్యంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయ సందర్శనను భక్తులు పుణ్యప్రదంగా భావిస్తారు. ప్రకృతి ఒడిలో ఒదిగినట్టుండే ఈ ఆలయ దర్శనం ఆధ్యాత్మికం, ఆహ్లాదకరం. నల్గొండలోని చెరువుగట్టు ప్రాంతం ఇది. చూడగానే మనసంతా ఆహ్లాదంతో నిండిపోయే వాతావరణంలో ఉన్న ఈ ఆలయమే శ్రీ జడల రామలింగేశ్వరుని నిలయం. భక్తులతో నిత్యం కలకలలాడుతుండే ఈ ఆలయ స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుండగా నందీశ్వరుడు రామలింగేశ్వరుని సన్నిధికి వచ్చే భక్తులకు ప్రారంభంలోనే కనిపిస్తుంటాడు. పచ్చని చెట్లతో నిండి ఉన్న ఈ గుట్టపైకి భక్తులు మెట్ల మార్గం గుండా చేరుకుంటారు. మెట్లదారి మార్గంలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారి నిలువెత్తు విగ్రహం ఆకట్టుకుంటుంది. బొజ్జగణపయ్యకు నమస్కారం పెట్టి భక్తులు మెట్లకు పసుపు, కుంకుమలు పెడుతూ రామలింగేశ్వరుని సన్నిధికి వస్తారు. బండరాళ్లే భగవంతుని నిలయంగా అలరారుతున్న శ్రీ జడల రామలింగేశ్వరుని సన్నిధి నిత్యం భక్తులతో సందడిగా కనిపిస్తుంటుంది. పరశురాముడు ప్రతిష్ఠించిన శతలింగాల్లో ఇక్కడి శివలింగం చివరిదిగా చెబుతారు. పశ్చిమాభిముఖంగా ఉన్న రామలింగేశ్వరుని దర్శిస్తే స్వామి అనుగ్రహం, అభీష్టం సిద్ధిస్తుందని భక్తుల నమ్మిక. ఇక ప్రతి అమావాస్య రోజున ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అమావాస్య రోజు రాత్రి ఈ గుట్టపై నిద్రించి మరుసటి రోజు ఉదయం గుండంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే దోషాలు తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయని ఈ ప్రాంతవాసులు ప్రగాఢంగా నమ్ముతారు. స్వామివారికి మొక్కుకున్న భక్తులు పాదాలను శిరస్సున ధరించి 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. తర్వాత శివుని ప్రియసుతుడు వినాయక స్వామివారికి పూజలు చేసి గుట్టపై గుహలో ఉన్న రామలింగేశ్వరుని దర్శించుకుంటారు. ఆపై త్రిశూలధారి అయిన పరమశివుని నిలువెత్తు మూర్తిని దర్శించుకుని గుట్ట కింద ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారి సన్నిధిలో పూజలు జరుపుకుంటారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లాలోని రావివలస శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. స్వామివారికి నిర్వహించే వార్షిక కళ్యాణోత్సవాలతో పులకించింది. ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మహిళలు పవిత్ర జలాలను నింపిన కలశాలను శిరస్సున ధరించి పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకం చేశారు. నిలువెత్తు ఎండల మల్లికార్జున స్వామి శిలామూర్తికి భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి పులకించారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా సాగింది. వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం, తలంబ్రాల క్రతువులను జరిపారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని గాంచి తన్మయులయ్యారు.
కడపలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయమైన రాఘవేంద్ర స్వామి సన్నిధిలో మూల బృందావనానికి అభిషేకం జరిపారు. పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలతో పంచామృతాభిషేకం నిర్వహించి చక్కగా అలంకరించి మంగళ నీరాజనాలు అర్పించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి సమీపంలోని పురాతన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో పంచమ వార్షికోత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని యాగశాలలో హోమం చేశారు. శ్రీ వీరభద్ర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపి చక్కగా అలంకరించి ఆరాధనలు, ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్లో పురాతన శ్రీ రామాలయం జీర్ణోద్ధరణను వేదోక్తంగా జరిపారు. యాగశాలలో కలశస్థాపన, కలశారాధన, చతుర్వేద హవనంతో హోమం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలతో రామచంద్రమూర్తికి అభిషేకం నిర్వహించాక గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు. వరంగల్ జిల్లా కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారికి అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక విశాఖ మహానగరంలో భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ చతుర్థ వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారిని అర్చిస్తూ జరిపిన హోమంలో భక్తులు పాల్గొన్నారు. పార్వతీనందనుడికి మంగళ నీరాజనాలు సమర్పించారు. మహబూబ్నగర్ జిల్లా కోయలకొండలోని సుందర ఆలయం రాముడికొండగా ప్రసిద్ధి చెందిన రామక్షేత్రం. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్న ఈ ప్రాంతంలో స్వామివారు స్వయంభూగా వెలిశారని స్థల ప్రాశస్త్యం. గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా కొలువైన రామయ్య తండ్రి మనోహరంగా దర్శనమిస్తూ భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారు. ఇక ప్రతి నెల అమావాస్య రోజు అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుని రామగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రామయ్యను సేవించి మొక్కులు చెల్లించుకుంటారు. నిత్య పూజలతో పాటు శ్రీరామనవమి తదితర పర్వదినాల్లో ఉత్సవ శోభతో కళకళలాడే రాముడి కొండ దర్శనం సర్వశుభప్రదం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర పూణేకు చెందిన శ్రీమతి అశ్విని మోదక్ హిందుస్థానీ గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. కరీంనగర్ జిల్లాలోని వైశ్య భవన్లో వేసవి శిక్షణా తరగతులు జరిగాయి. 45 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో చివరి రోజున విద్యార్థులు పలు సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. జానపద, శాస్త్రీయ, భరతనాట్యం, కూచిపూడి నృత్య రూపకాలను చిన్నారులు లయబద్ధంగా ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఇక కర్నూలులో వివిధ కళారూపాల శిక్షణా కార్యక్రమం జరిగింది. లలిత కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన వివిధ రకాల నృత్య రూపకాలు అలరించాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 68,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 56 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. తిరుమలలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.